హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పోకో F1 డెడ్ రికవరీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇదే పోకో F1 మొబైలు డెడ్ అయి ఉంది. మరి ఇది VPH లైన్ అనేది షార్ట్ చూపించింది, షార్ట్ అయింది. ఇది VPH లైన్ షార్ట్ అయి ఉంది. ఆ షార్ట్ ఎలా రికవరీ చేయాలో, ఎలా రిమూవ్ చేయాలి, ఈ మొబైల్ ఎట్లా ఆన్ చేయాలనేది చూపిస్తాను. ముందుగా పవర్ ఆన్ చేస్తున్నాను చూడండి. పవర్ ఆన్ చేస్తే ఇది పవర్ ఆన్ అవ్వట్లేదు. తర్వాత ఛార్జ్ కేబుల్ ఒకటి పెడుతున్నాను, ఛార్జర్ కేబుల్. ఛార్జర్ కేబుల్ పెట్టినా అది షార్ట్ అయింది కాబట్టి ఎటువంటి రెస్పాన్స్ లేదు. VPH లైన్ అయితే షార్ట్ అయి ఉంది. అక్కడ హీట్ అవుతుంది లైట్గా. ఎక్కడెక్కడ హీట్ అవుతుందో చూస్తున్నాను. ఒక దగ్గరే హీట్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ముందుగా మొబైల్ షార్ట్ అయితే ఎక్కడెక్కడ హీట్ అవుతుందో ఖచ్చితంగా చూసుకోండి. ఛార్జర్ పెట్టినా లేదా బ్యాటరీ పెట్టి పవర్ ఆన్ చేసినా హీట్ అవుతుంటుంది. ఆ హీట్ ఎక్కడెక్కడ అవుతుందో చెక్ చేయండి ముందు మొబైల్ని. మ్యాక్సిమం ప్రాబ్లం ఆ హీట్ అయ్యే దగ్గరే ఉంటుంది. అందుకే నేను కొంచెంసేపు ఆ బోర్డుని పరిశీలించాను అనమాట, ఎక్కడెక్కడ హీట్ అవుతుందనంటే. ఒక చోట హీట్ అవుతున్నట్టు నాకు అనిపించింది. అది చూపిస్తున్నాను చూడండి. బోర్డు అయితే ఫ్రెష్గా ఉంది, వాటర్ డ్యామేజ్ ఏమీ లేదు, వాటర్ డ్యామేజ్ గట్రా ఏం లేదు. ఇక్కడ చూపిస్తాను చూసారా, అక్కడ ప్లేట్ తీసుకున్న చూసారా, ఆ ఐసీ దగ్గర మాత్రమే నాకు హీట్ అయ్యింది, ఇంకెక్కడ హీట్ లేదు. ఒకసారి మల్టీమీటర్ తోటి మరి బోర్డు షార్ట్ ఉందో లేదో చెక్ చేద్దాము. మల్టీమీటర్ను డయోడ్ మోడ్లో సెట్ చేసుకోండి. డయోడ్ మోడ్లో సెట్ చేసుకొని మల్టీమీటర్ రెడ్ ప్రోప్ ఏమో గ్రౌండ్కి పెట్టండి, బ్లాక్ ప్రోప్ ఏమో బ్యాటరీ కనెక్టర్ పాజిటివ్ పాయింట్కి పెట్టండి. చూసారా 416 వస్తుంది కదా, ఒక పక్క ఏమో 416 వస్తుంది. రివర్స్ బయాస్లో చెక్ చేస్తే మాత్రము 677 ఉండాలి, 677 వస్తుంది. మామూలుగా అది ఉండాల్సింది 1000 అబోవ్ ఉండాలి. 1000 అబోవ్ 1500 1400 అటు చూపించాలి నార్మల్గా షార్ట్ లేకపోతే. ఇది 656 656 670 చూపిస్తుంది, అంటే షార్ట్ ఉన్నట్టు చూపిస్తుంది. ఇదేమో 416 అటు చూపిస్తుంది. ఒకసారి చూస్తుంది చూడండి, 617 చూపిస్తుంది. నార్మల్గా అయితే 1000 అబోవ్ 1500 లోపు ఉండాలి. షార్ట్ ఉంది కాబట్టి 617 చూపిస్తుంది. డీసీ మీద చెక్ చేస్తున్నాను చూడండి. డీసీ మీద కూడా ఎంత యాంపర్ తీసుకుంటుంది అంటే ఫుల్ 5 యాంపర్ తీసుకుంటుంది, డైరెక్ట్ యాంప్ తీసుకుంటుంది. మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాను చూడండి, డైరెక్ట్గా 5 యాంప్ తీసుకుంటుంది, అంటే ఫుల్ షార్ట్ ఉందన్నమాట. VPH లైన్ షార్ట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా 5 యాంప్ చూపిస్తుంది అనమాట. ఒకసారి ఎక్కడెక్కడ ఏ కాంపోనెంట్ షార్ట్ చూపిస్తున్నాయో చెక్ చేస్తున్నాను. బజర్ మోడ్లో పెట్టుకొని మల్టీమీటర్ బజర్ మోడ్లో పెట్టుకొని చెక్ చేస్తున్నాను చూడండి. ఈ కెపాసిటర్ షార్ట్ చూపిస్తుంది, ఇది కూడా షార్ట్ చూపిస్తుంది, ఇది కూడా షార్ట్ చూపిస్తుంది. ఇది కూడా షార్ట్ చూపిస్తుంది. ఇది కూడా షార్ట్ చూపిస్తుంది. టోటల్గా ఒక 4-5 కెపాసిటర్లు షార్ట్ చూపిస్తున్నాయి. చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఈ కెపాసిటరు, ఈ కెపాసిటరు, ఈ కెపాసిటరు, ఈ కెపాసిటరు, ఈ కెపాసిటరు, ఈ కెపాసిటరు షార్ట్ చూపిస్తున్నాయి. ఇది కూడా
షార్ట్ చూపిస్తుంది. ఒకేసారి ఇన్ని కెపాసిటర్లు షార్ట్ చూపిస్తున్నాయి కాబట్టి అన్ని కెపాసిటర్లు ఒకేసారి షార్ట్ అవ్వవు, వాటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా షార్ట్ అయి ఉంటుంది. ఆ ఒక కెపాసిటర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేదే ఈరోజు మనం తెలుసుకుందాము. నేను ఈ ఫైండ్ అవుట్ చేయడానికి రోజుని వాడుతున్నాను, రోజుని మెథడ్ వాడుతున్నాను. ముందుగా ఈ రోజును తీసుకొని ఆ కెపాసిటర్ల మీద అప్లై చేయండి. ఆ స్మోక్ని, రోజున స్మోక్ని ఆ కెపాసిటరు ఐసి దగ్గర అప్లై చేయండి. మొత్తం అప్లై చేసుకున్నాక ఒకసారి డీసీ పవర్ సప్లై ఒకసారి కనెక్ట్ చేసామంటే బ్యాటరీ కనెక్టర్ దగ్గర ఏ కెపాసిటర్ షార్ట్ అయ్యి ఉంటుందో అది ముందు బర్న్ అయ్యిద్ది, ముందు బర్న్ అయ్యి పొగ వస్తుంది అనమాట. ఏది ముందు బర్న్ అవుతుందో అది ఫస్ట్ చూసుకోవాలి. ఖచ్చితంగా మ్యాక్సిమం అదే ఉంటుంది. ఆ కాంపోనెంట్ కానీ రిమూవ్ చేసామంటే షార్ట్ అయితే వెళ్ళిపోద్ది. చూసారా, మొత్తం రోజుని అప్లై చేసుకున్నాను, రోజుని స్మోక్ అంతా అప్లై చేసుకున్నాను కాంపోనెంట్స్ అన్నిటిలో. ఇప్పుడు ఒకసారి డీసీ పవర్ సప్లై కేబుల్ తీసుకొని బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాం చూడండి. బ్యాటరీ పాయింట్కి కనెక్ట్ చేస్తున్నాం చూడండి. ముందుగా ఏది బర్న్ అవుతుందో, ఏ కాంపోనెంట్ బర్న్ అవుతుందో చూడండి ఒకసారి జాగ్రత్తగా. చూసారు ఫ్రెండ్స్, బర్న్ అయింది కదా, ఐసీ బర్న్ అయింది. దానికంటే ముందు ఈ కాంపోనెంట్ బర్న్ అయింది, తర్వాత ఐసీ. ఈ కాంపోనెంట్ ముందు బర్న్ అయింది, తర్వాత ఐసీ బర్న్ అయింది అనమాట. మళ్ళీ పెడుతుంది చూడండి. చూసారు ఫ్రెండ్స్, ఆ కాంపోనెంట్ నుంచి పొగ కూడా వచ్చింది కదా. ఐసీ ఏమో ఇంకొంచెం బర్న్ అయింది. మైక్రోస్కోప్లో చూపిస్తున్నాం చూడండి. ముందుగా ఈ కెపాసిటర్ ఒకటి బర్న్ అయింది, ఆ తర్వాత ఐసీ బర్న్ అయింది. ఇంకా మిగతా చోట ఎక్కడన్నా బర్న్ అయ్యి ఉంటుందో చూస్తున్నాను, ఎక్కడ కూడా బర్న్ కాలేదు. అదొకటి. తర్వాత నెక్స్ట్ ఐసీ ఒకటి బర్న్ అవుతుంది. మళ్ళీ ఒకసారి రోజునేసి ఈ కెపాసిటర్ ఒకటి, తర్వాత ఐసీ, ఈ రెండే బర్న్ అవుతున్నాయి. షార్ట్ అయితే చాలా దగ్గర చూపించింది. మెయిన్గా రోజన్ ట్రిక్లో మాత్రము ఆ కెపాసిటర్ ఒకటి, ఆ ఐసీ ఒకటి బర్న్ అయినట్టు చూపించింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఐసీ మీదకి పోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మ్యాక్సిమం ఎక్కువ 90% ఐసీలు అయితే డ్యామేజ్ కావు. ఏదో ఒక 10% ఐసీ డ్యామేజ్ అయితే అవ్వచ్చు. మ్యాక్సిమం కాంపోనెంట్లోనే ఉంటుంది కాబట్టి నేను ముందు కాంపోనెంట్నే తీసేదని ట్రై చేస్తున్నాను. అది కూడా కాకుండా ముందు ఏది బర్న్ అవుతుందంటే ఆ కాంపోనెంట్, ఆ కెపాసిటర్ మాత్రమే ముందు బర్న్ అయ్యింది. అది కూడా కారణం ఉంది. ఆ కెపాసిటర్ తీసేదానికి, ఆ కాంపోనెంటే అని చెప్పడానికి అది కూడా కారణం ఉంది. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. లైట్గా ఒకసారి టచ్ చేస్తున్నాను చూడండి. చూడండి లైట్గా చూసారా, లైట్గా బర్న్ అయింది కదా. చూడండి ఒకసారి చూపిస్తున్నాను. ఆ కాంపోనెంటే ముందు బర్న్ అవుతుంది. అక్కడి నుంచి పొగ కూడా చూడండి.
అదిగో చూసారు కదా, బాగా క్లియర్గా ఈ కాంపోనెంట్ బాగా బర్న్ అయింది, అక్కడి నుంచి పొగ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ రోజునంతా క్లీన్ చేసుకొని ఆ కాంపోనెంట్ రిమూవ్ చేసి బోర్డులో నుంచి రిమూవ్ చేసి బయట పెట్టి ఆ షార్ట్ ఉందా లేదా చెక్ చేద్దాం ఒకసారి. మొత్తం క్లీన్ చేసుకున్నాను. లైట్గా ఫ్లక్స్ అప్లై చేసుకున్నాను. ఆ కెపాసిటర్ని తీసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. బోర్డులోంచి బయటకు తీసి చెక్ చేద్దాము ఆ కెపాసిటర్ షార్ట్ చూపిస్తుందా లేదా. జాగ్రత్తగా తీయండి ఫ్రెండ్స్, ఐసీ కదిలే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా తీయండి. కెపాసిటర్ అయితే తీసాను, ఒకసారి చెక్ చేద్దాము అది షార్ట్ చూపిస్తుందా లేదా. చెక్ చేస్తాను చూడండి ఒకసారి. చూసారా ఫ్రెండ్స్, షార్టేజ్ చూపిస్తుంది కెపాసిటరు. మళ్ళీ చెక్ చేస్తాం చూడండి, బీప్ సౌండ్ అయితే వస్తుంది, అంటే షార్ట్ అయినట్టు కెపాసిటరు. ఇప్పుడు మరొకసారి మల్టీమీటర్ మీద షార్ట్ చెక్ చేద్దాము, షార్ట్ పోయిందో పోలేదో. డయోడ్ మోడ్లో సెట్ చేసుకొని 400 చూపిస్తుంది, ఇందాక 417 చూపించింది. రివర్స్ బయాస్లో ఎంత చూపిస్తుందో చూద్దాం ఒకసారి. ఫార్వర్డ్ బయాస్లో 400 చూపిస్తుంది, రివర్స్ బయాస్లో చూసారా ఫ్రెండ్స్ 1400 1500 చూపిస్తుంది కదా. అంటే వాల్యూ షార్ట్ అయితే పోయింది. ఇందాక 617 చూపించింది కదా, ఈ 406 చూపిస్తుంది. మొత్తం మీద షార్ట్ అయితే పోయింది, 1400 నుంచి 1500 మధ్యలో చూపిస్తుంది కాబట్టి షార్ట్ అయితే పోయింది. ఒకసారి బొరినోలో చూపిస్తాను చూడండి. బొరినో స్కెమెటిక్లో ఏ లైన్ షార్ట్ అయిందో నేను చూపిస్తున్నాను చూడండి. పోకో F1 ఛార్జర్ డేటా ఓపెన్ చేస్తున్నాను. ఛార్జర్ డేటా కాదు, లైట్ ఎల్సిడి లైట్ సెక్షన్లో VPH లైన్ అనేది షార్ట్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి క్లియర్గా. పోకో F1 LCD లైట్ సెక్షన్ ఇది. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే VPH లైన్ అనేది. ఈ ఐసీ నుంచి ఈ VPH లైన్ అనేది ఇట్లా వచ్చింది. ఈ కెపాసిటర్ షార్ట్ చూపించింది, కాయిల్ ద్వారా ఆ VPH లైన్ అనేది ఇంకో ఐసీలోకి వెళ్ళిందనమాట. ఈ లైన్లో ఈ కెపాసిటరు షార్ట్ చూపించింది మనకి. ఈ కెపాసిటర్ షార్ట్ అయింది కాబట్టి ముందుగా అది బర్న్ అయింది, తర్వాత ఐసీ బర్న్ అవుతుంది. ఆ VPH లైన్ అనేది మళ్ళీ ఈ కెపాసిటర్ ద్వారా మళ్ళీ ఈ ఐసీకి వచ్చిందనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆ VPH లైన్ అనేది ఆ లైన్లో ఆ కెపాసిటర్ షార్ట్ అయింది కాబట్టి మనకి బోర్డు అయితే ఆన్ కాలేదు. ఆ తర్వాత అది హీట్ అవుతుంది అక్కడ. ఒకసారి నేను బిట్ మ్యాప్ కూడా చూపిస్తాను చూడండి. బిట్ మ్యాప్లో ఇంకా మనకు క్లియర్గా అర్థమైపోద్ది. ఈ బిట్ మ్యాప్ చాలా యూజ్ఫుల్ ఫ్రెండ్స్,
షార్ట్ ఫైండ్ అవుట్ చేసే దాంట్లో ఈ బిట్ మ్యాప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకైతే చాలా యూజ్ అవుతుంది. మీకు ఎలా ఉంటుందో మరి నాకు తెలియదు. మీకు బిట్ మ్యాప్ గురించి తెలుసుంటే ఓకే, వదిలేస్తాను. తెలియదంటే ఈ బిట్ మ్యాప్ గురించి ఒక వీడియో చేస్తాను. మీరు కావాలంటే కామెంట్స్లో తెలియజేయండి. ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను బిట్ మ్యాప్ గురించి. చాలా యూజ్ఫుల్ ఇది. చూసారా, ఈ కాంపోనెంట్ షార్ట్ అయింది కాబట్టి ఆ కాంపోనెంట్ మీద క్లిక్ చేయగానే ఆ కాంపోనెంట్కి సంబంధించిన కనెక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ మొత్తం కూడా రెడ్ సింబల్లో వచ్చేసింది చూడండి. ఆ కాంపోనెంట్కి ఎక్కడెక్కడైతే కనెక్షన్లు ఉన్నాయో ఆ కనెక్షన్లు మొత్తం రెడ్ మార్కులకు వచ్చేసినాయి. అవన్నీ కూడా ఆ కాంపోనెంట్తో రిలేట్ అయ్యి ఉన్నాయన్నమాట, సంబంధం కలిగి ఉన్నాయన్నమాట. చూసారా, ఇక్కడ బోర్డు యువతల ఇంకొక ఐసీలోకి వచ్చింది. తర్వాత నెట్వర్క్ సెక్షన్లో బాగుంది. విపిహెచ్ లైన్ అనమాట ఇది. ఆ విపిహెచ్ లైన్ అనేది ఎక్కడెక్కడికి వెళ్ళిందో చూడండి. అది ఆ కెపాసిటర్ మనకు షార్ట్ అయింది. దాని కనెక్షన్స్ ఎక్కడెక్కడ వెళ్ళి ఉన్నాయో చూడండి, క్లియర్గా అర్థమైపోద్ది ఇక్కడ. ఐసీ లోపల కూడా రెడ్ మార్కులు కనిపిస్తున్నాయి చూడండి. ఐసీ లోపల కూడా మళ్ళీ ఇంకోటి సెలెక్ట్ అయిపోయింది. ఈ బిట్ మ్యాప్ అనేది చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. షార్ట్ను ట్రేస్ అవుట్ చేయడంలో చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. నెట్వర్క్ సెక్షన్లో కూడా 4G ICలకు కూడా ఆ లైన్ అనేది వెళ్ళుంది. ఇప్పుడు ఒకసారి మొబైల్ పవర్ ఆన్ చేసి చూద్దాము. పవర్ ఆన్ అవుతుందా లేదా చూద్దాము. షార్ట్ అయితే వెళ్ళిపోయింది క్లియర్గా. విపిహెచ్ లైన్ షార్ట్ అయింది. విపిహెచ్ లైన్లో కెపాసిటర్ షార్ట్ అయింది కాబట్టి ఆ కెపాసిటర్ రిమూవ్ చేస్తే షార్ట్ అయితే వెళ్ళిపోయింది. మరి మొబైల్ పవర్ ఆన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. బ్యాటరీ కనెక్టర్ పెడుతున్నాను. డిస్ప్లే కనెక్టర్ కూడా పెట్టేసాను. పవర్ ఆన్ చేస్తాను చూడండి. చూసారా ఫ్రెండ్స్, మొబైల్ అయితే సక్సెస్ఫుల్గా ఆన్ అయింది. షార్ట్ అయితే పోయింది. మొబైల్ సక్సెస్ఫుల్గా ఆన్ అయింది. చూసారా ఫ్రెండ్స్, పూర్తిగా ఓపెన్ అయిపోయింది. మరి స్క్రీన్కి లాక్ అయితే పెట్టినారు. కస్టమర్ నాకు లాక్ అయితే చెప్పలేదు. షార్ట్ అనేది వెళ్ళిపోయింది. విపిహెచ్ లైన్ షార్ట్ అనేది మనం ట్రేస్ అవుట్ చేసాము సింపుల్ మెథడ్లో. కష్టమేమి లేకుండా సింపుల్ మెథడ్లో ఈజీగా ఆ షార్ట్ అనేది విపిహెచ్ లైన్ షార్ట్ అనేది మనం ట్రేస్ అవుట్ చేయగలిగాము. ఓకేనా ఫ్రెండ్స్, మరొక నెక్స్ట్ మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో